తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు లాయర్లు. అనర్హత పిటిషన్స్పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ కోరగా ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోర్టు ఆదేశించలేదని చెప్పారు ఏజీ. ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్ల వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు లాయర్లు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. శర్మ, హైకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం చివరి దశకు చేరుకుంది. రేపు దాదాపుగా వాదనలు ముగిసేటువంటి అవకాశం ఉంది. మరి వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు ఏం చెప్తుందనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరులు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత వీళ్ళ పైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అలాగే వివేకానంద గౌడ్ వీళ్ళిద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి 5-6 రోజులుగా వాదనని జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవైపు స్పీకర్ను ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించజాలదు అని అటు అడ్వకేట్ జనరల్ గాని పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు లాయర్లు కానీ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. కానీ కొన్ని తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. స్పీకర్ను ఆదేశించగలదు కోర్టు. ఇన్ని రోజుల్లోగా ఇప్పటికే 3 నెలలు దాటిపోయింది. స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చి దానిపైన ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి హైకోర్టుకు ఆ పవర్ ఉంది, ఆ అధికారం ఉంది. ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించేటువంటి అధికారం ఉంది అనేటువంటిదే బీఆర్ఎస్ తరపు లాయర్లు కానీ అలాగే బీజేపీ మహేశ్వర్ రెడ్డి తరపు లాయర్ కానీ వాదిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పులను కూడా హైకోర్టు ముందు ఉంచుతున్నటువంటి సందర్భం. మరి ఇవాళ కూడా వాదనలు జరిగేటువంటి సందర్భంలో ఇదే ప్రధానమైనటువంటి అంశం వచ్చింది. నిన్న జరిగిన వాదనలో కావచ్చు, ఇవాళ జరిగిన వాదనల్లో కావచ్చు, స్పీకర్ను తగిన సమయంలోగా నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించగలమా అనేటువంటిది హైకోర్టు ఒకటి ప్రశ్నించింది. రెండోది, కోర్టు నిర్ణయం తీసుకోనంత వరకు స్పీకర్ దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం వెల్లడించలేడా అనేటువంటి అంశాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మరి ఇవన్నీ వాద ప్రతివాదనలు ఘాటుగా జరుగుతున్నాయి. హైకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో అనేక ప్రశ్నలను వేస్తూ వస్తుంది.